నటుడా మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి నీవున్న స్థలములో మేముండు నటుడా మాకు స్థలము సిద్ధపరచితివి రానుండివి మాకు స్థలము సిద్ధపరచితివి రానుండివి నెవెల్లు త్రోవలో నాకు తోడై ఉండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్ను నే వెంబడింతును. సరే ఇదంటే విద్యాధర్రావు రాసింది పాట. మరోసారి ఇదే పాట పాడుతున్నాను. సో రాగం చాలా ఈజీగా ఉంది. హెబ్రోన్ లెగసీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ 5 పాటలు ఉన్నాయి. అది ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్స్ మీరు నేర్చుకోండి, చాలా మంచిగా ఉంటుంది. సో ఎవరైతే రాసిందో వాళ్ళే పాటలు పాడిన చాలా మంచిగా ఉంటుంది. సరే వీళ్ళు బేసిక్ మంచిగా ఈ 3వ పాట 4వ పాట నెవెల్లు త్రోవలో నాకు తోడై ఉండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్ను నే వెంబడింతును. నెవెల్లు త్రోవలో నాకు తోడై ఉండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్ను నే వెంబడింతును. నాకు ముందు వెళ్ళితివి కలువరి సిలువకు నా కొరకు మరణించి తిరిగి లేచితివి నాకు ముందు వెళ్ళితివి కలువరి సిలువకు నా కొరకు మరణించి తిరిగి లేచితివి నన్ను నీతిగా తీర్చాలి రక్తమిచ్చితివి నన్ను నీతిగా తీర్చాలి రక్తమిచ్చితివి నెవెల్లు త్రోవలో నాకు తోడై ఉండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్ను నే వెంబడింతును. ఇశ్రాయేలీయులకు ముందుగా నడిచితివి ఐగుప్తు చెర నుండి వారిని విడిపింపను ఇశ్రాయేలీయులకు ముందుగా నడిచితివి ఐగుప్తు చెర నుండి వారిని విడిపింపను పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నెవెల్లు త్రోవలో నాకు తోడై ఉండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్ను నే వెంబడింతును నా యేసు ప్రభు నిన్ను నే వెంబడింతును. మాకు ముందు నడుచుచు ధైర్యమిచ్చుచుంటివి విడువను ఎడబాయనని అభయమిచ్చుచుంటివి మాకు ముందు నడుచుచు ధైర్యమిచ్చుచుంటివి విడువను ఎడబాయనని అభయమిచ్చుచుంటివి విజయమిచ్చుచుంటివి శత్రువు పైన విజయమిచ్చుచుంటివి
यीशु प्रभु का परिणाम वासी का
అందుకే మీరు చేయవలెను. యెహోషువ
తొమ్మిదో వచనం. అప్పుడు యెహోషువ నిబంధన మందసము మోయు యాజకుల కాలు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలబెట్టెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. చదువుకున్న లేఖనం దేవుడు సో 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు అంటే 3వ అధ్యాయం అయిపోయింది కాదు. చాలా మనం ఇంకా ధ్యానిస్తూ ఉంటే ఇంకా లోతైన విషయాలు చాలా ఉంటాయి. సరే, ఏది ఏమైనా 3వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే వాళ్ళు లాస్ట్ స్టేజ్కి వచ్చినారు. సిట్టిము దగ్గర వాళ్ళు ఆడేవారు. సిట్టిము అంటే దేవుడి మందిరం అని మనం చూసినాం. సో సిట్టిము ముందు యోర్దాను నది అంటే ఈ లోకము. సో యోర్దాను నదిని దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. సో యోర్దాను నది అంటే ఆత్మీయంగా మనకి దేవుడి మందిరం అనే స్థలంలో మనం నేర్చుకునే సంగతులు ఏంటి అంటే ఈ లోకాన్ని ఎట్లా జయించాలి, హౌ టు ఓవర్కమ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని నేను ఎట్లా జయించాలా, లోకంలో నాకు ఎదురయ్యే పరిస్థితులని మనము ఏ విధంగా జయించాలి. యెషయా 41, 17, 16 ఈ సంవత్సరం నా వాగ్దానం. చూడండి, యెషయా 41వ అధ్యాయము 17, 16 వచనాలు ఈ సంవత్సరం నా వాగ్దానం అండి. ఎందుకు చూపిస్తున్నాము అంటే హౌ టు ఓవర్కమ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని జయించడం ఎట్లా. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఆ యొక్క పరిస్థితులను కానీ, ఆ యొక్క శ్రమలను కానీ, ఆ యొక్క ఎదుర్పులను కానీ, ఆ యొక్క బెదిరింపులను కానీ, ఈ కష్ట పరిస్థితులు, ఇంటి పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు కానీ ఇక ఏవైనా సరే వీటన్నిటిని నేనేం చేస్తున్నానో చూడండి. 41, 17, 16 చేయాలి. కక్కులు పెట్టబడి బతునుగల కొత్తదైన మురిపిడి నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయు, కొండలను కొట్టువలే చేయు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవు. సుడిగాలి వాటిని చెదరగొట్టు. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడు. ఆ వాగ్దానం మీరున్న మాట ఏంటి అంటే నీవు యెహోవాను బట్టి సంతోషించు అనేది ఆ మీద ఉన్న మాట. నా వాగ్దానం 41, 16 యెషయా ఈ సంవత్సరం నా వాగ్దానం నీవు యెహోవాను బట్టి సంతోషించరు అనేది కాడిలో ఉన్నది. అది అక్కడి వరకు చూసి సంతోషించడం కాదు, అసలు ఏ సందర్భం గురించి అంటే ఈ సంతోషాన్ని నేను ఎట్లా అనుభవిస్తాను అనేది చెప్పడానికి ఏమి అంటే ఆ 15వ వచనం మనకు చదివి చూడండి. 15వ వచనం ఎంత మంచిదో, నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయు. పర్వతములు అంటే ప్రాబ్లమ్స్, మనం ఈ లోకంలో ఎదుర్కొనే సమస్యలు, లేకపోతే ఇంకా ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా సరే ఆ యొక్క సమస్యలన్నింటినీ నేను ఏం చేస్తానంటే పొట్టు చేసేస్తాను. అంటే ఈ సమస్యలను ఎదుర్కొనే శక్తి ఈ దేవుడు మనలోనే పెట్టినాడు. ఆ యొక్క సమస్యల్ని మనమే ఎదిరిస్తాము. అంతటి ధైర్యాన్ని, అంతటి బలాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. ఆత్మీయంగా దేవుడు మనల్ని అంత బలంగా తయారు చేస్తాడు. సో నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయు. సో నేను అంటే నా కుటుంబం ఉంది, నా వ్యక్తిగత జీవితం ఉంది, నా ఉద్యోగ జీవితం ఉంది, నా చర్య ఉంది. ఒక సంఘానికి నేను వెళ్తే ఎట్లా ఉంటుందో చాలా అవన్నీ నాకు తెలుసు. ఆయా సంఘానికి పరిచయం వెళ్ళినప్పుడు ఏ సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇంకా మంచిగా తెలుస్తాను, చాలా మంచిగా తెలుసు. సో ఆ సమస్యలన్నింటినీ, ఎటువంటి సమస్య అయినా సరే ఆ సమస్యలన్నింటినీ మనం ఏం చేస్తామంటే పొడి చేసేస్తాం. పొడి కొండలను కొట్టువలే చేయు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. సో ఈ సమస్యలన్నింటినీ ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు నేను యెహోవాను బట్టి సంతోషిస్తా, నేను యెహోవాను బట్టి
ఆనందిస్తారు. అంతేగాని నువ్వు యెహోవాను బట్టి ఆనందిస్తావు అంటే ఏదో కాదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి ఉన్నా సరే, ఇప్పుడు ఈ యెహోవా 3వ అధ్యాయంలో మనం చూసాం. వాళ్ళు ఏంటి అంటే దేవుని మాటకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు మందసం అనేది యాజకులు మోస్తారు, ఆ యొక్క లేవీయులు దాన్ని మోస్తారు, వాళ్ళు ముందు వెళ్తారు, మందసం ముందు వెళ్తుంది, మీరంతా మందసాన్ని ఫాలో అవ్వాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని మాటని అతిక్రమించినట్టు కానీ దేవుని ఆజ్ఞని ఎదిరించినట్టు కానీ అక్కడ మనం చూడలేదు. సో ఈ లోకాన్ని జయించాలి అంటే ఈ దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క వాగ్దానాలు నాకు చాలా అవసరం. సో ఈ వాక్యమే నాకు దారి చూపిస్తుంది. ఈ వాక్యమే ఏం చేస్తుందంటే నన్ను నడిపిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ ఎట్లా ఎదుర్కోవాలి? వాళ్ళ నిజంగా ఆ యోగా దాన్ని దాటాలంటే చాలా పెద్ద ఛాలెంజ్ అది. జస్ట్ దేవుడు చెప్పినాడు, యాజకులు మీరు మోసుకుంటూ వెళ్ళండి, మీ కాలం చేస్తే అట్లా ముట్టి అని అంటే ఆ యొక్క నీళ్లు మొత్తం ఏ రాజ్యాలు నిలిచిపోతాయి, ఐస్ గడ్డలాగా అది నిలిచిపోతాయి. దీనంతా 6 నెలలు దాటి వెళ్ళిపోతారు అని అంటే వాళ్ళంతా దేవుని మాటకు విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు. చాలా అద్భుతంగా నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళు జయించారు. చాలా పెద్ద ఛాలెంజ్. ఈ యోర్దాన్ని దాటి అవతలికి వెళ్ళడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. అటువంటి ఛాలెంజ్ ని వాళ్ళు ఏం చేసినారు అంటే జయించారు. సో అది మనము చూస్తాం. దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా వేయడం కాదు. సో దేవుడు అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే, ప్రభువా ఈ సమస్య తొలగించు, ఈ సమస్య నుండి నన్ను విడిపించు, ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసుకోరా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన సమస్యను తొలగించేది, నువ్వే సమస్యను తొలగించగలవు. ఆ సామర్థ్యం నీ లోపలే ఉంది. నీ లోపల ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నువ్వే ఆ యొక్క సమస్యని జయించగలవు. 97:5 కీర్తన చూడండి. 97 కీర్తన 5 చాలా మంచి వాగ్దానం కదా. మామూలుగా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా ఏమి పట్టుకొని ప్రార్థన చేస్తాను. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. పర్వతములు అంటే సమస్యలు. నా సమస్యలు నా తలకు పైగా ఉన్నాయి. అంటే ఇక నేను భరించలేనంత పైకి, అంటే ఈ సమస్యలు ఇంకా ఎంత పైకి పోతుందో తెలియదు. అటువంటి సమస్య అంటే తల కంటే ఓవర్ మై హెడ్, నేను భరించలేనంత చూడలేనంత భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అక్కడ వచ్చి వాగ్దానం ఉంది. 97 కీర్తన 5వ వచనంలో దేవుని సన్నిధిలో ఆ యొక్క పర్వతాలు కూడా మైనంగా కలిగిపోయారు. అద్భుతమైన వాగ్దానం కీర్తన 97:5. సర్వలోక నాథుని సన్నిధిలో పర్వతములు కూడా మైనంగా కలిగిపోతాయి. సో కాబట్టి అంతటి శక్తి సామర్థ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు నాకు ఇచ్చినారు. సో పర్వతాల లాంటి సమస్యలు కూడా ఈ యొక్క 3వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే ఎదిరించినారు. కేవలం దేవుని మాటకి లోబడి దేవుడే చేస్తాడు కార్యం అని చెప్పేసి దేవుడి మీద లోబడి దేవుడి మీద విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేసినారు అంటే ఆ యొక్క సమస్యని జయించినారు. సో వీటన్నిటి కారణం ఏంటి అంటే దే గేవ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ టు గాడ్. దేవుని వాక్యానికి, దేవుని మాటకి వాళ్ళు నిర్వహించినారు. దేవుని మాటకు వాళ్ళు లోబడారు. ఎప్పుడైనా సరే ఒక విశ్వాసి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలా, దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చిన తర్వాతనే ఏ విషయంలో అయినా సరే దేవుడిని ఫస్ట్ పెట్టాలి. సో కాబట్టి దేవుడు ముందుగా నడుస్తున్నాడు. ఆయన అడుగుజాడలలో నువ్వు నేను నడుచుకుంటూ వెళ్ళాలి అనే సంగతి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దేవుడు మనకు ముందుగా నడిస్తే ఎంత అద్భుతాలు ఉన్నాయో చాలా వాక్యంలో చాలా విషయాలు మనకు ఉన్నాయి. సరే, దేవుడు ముందుగా నడుస్తున్నాడు అండ్ ఆ యొక్క దేవుడిని నేను ఏం చేస్తున్నాను అంటే వెంబడిస్తున్నాను. సరే, దేవుడి ముందు ఏమేమి నడుస్తున్నాయి కొన్ని సంగతులు చూడండి. జస్ట్ ఈ వచనం మీకు చూపిస్తాను. 97 కీర్తన 3వ వచనం. మన ముందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి ముందు ఏం నడుస్తున్నాడు. 97 కీర్తన 3వ వచనం. అగ్ని ఆయనకు ముందు నడుస్తున్నది, అగ్ని ఆయనకు ముందు నడుస్తున్నాడు, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఇటువంటి అద్భుతమైన దేవుడు మనం ముందర పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉండదు. ఏ సమస్య అయినా సరే ఈజీగా మనం ఓవర్టేక్ చేసేస్తాం. అగ్ని ఆయనకు ముందు నడుస్తున్నది, చుట్టూ ఉన్న ఆయన
కీర్తన 3వ వచనం. 50వ కీర్తన 3వ వచనం. మన దేవుడు వేం చేయుచున్నాడు, ఉమ్. ఆయన మౌనంగా నుండడు. ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ఉమ్. ప్రచండ వాయువు విసురుచున్నది. సో కాబట్టి దేవుని ముందు అగ్ని ఉందండి. అగ్ని ఆయన ముందు నడుస్తుంది. దాంట్లో చూడండి ద్వితీయోపదేశ కాండము 33:2. చూడండి ఎలా చదువుతుంది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయులో నుండి వారికి ఉదయించెను. ఆయన పాదము కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరుగుచుండెను. సో ఇట్లా మనం చూస్తా పోతే ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. సో మన ముందు దేవుడు ఉన్నాడు. దేవుని ముందు ఏమి ఉన్నాయి అంటే ఒకటి చూసాము, అగ్ని ఆయన ముందు నడుస్తుంది. ఇంకోటి యెషయా 40:10 40వ అధ్యాయము 10వ వచనము. రెండో చూడండి, దేవుని ముందు ఏమి ఉందో రెండో చూడండి. యెషయా 40:10. ఇదిగో తన బాహువే తన పక్షంలో ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఎదుట ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఎదుట ఉంది. ఆయన చేయు ప్రతీకారం ఆయన ముందుగా నడుస్తున్నది. చూసారా ఎట్లుందండి? ఆయన చేసే ప్రతీకారము ఆయన ముందుగా నడుస్తుందట. అందుకే దేవుణ్ణి మనం ముందు పెట్టాలా. అగ్ని ఆయన ముందు నడుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు చూసినాము ఆయన చేసే ప్రతీకారం కూడా ఆయనకి ముందు నడుస్తుందంట. హబక్కూకు 3వ అధ్యాయము 5వ వచనం. 3 దేవుని ముందు ఏముంది? హబక్కూకు 3వ అధ్యాయము 5వ వచనం. చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. హబక్కూకు 3వ అధ్యాయము 5వ వచనం. ఆయనకు ముందుగా ఆ. తెగులు నడుచుచున్నవి, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఎంత అద్భుతమైన దేవుడు అండి ఈయన. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తున్నాడు. ఆయన పాదముల చుట్టూ అగ్ని మెరుపులు ఉన్నాయి. ఆ పిక్చర్ని ఊహిస్తే నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు మనకు అర్థమవుతుంది. ఒకటి చూసినాము, ఆయన అగ్ని ఆయన ముందు నడుస్తుంది. రెండోది ఆయన చేయి ప్రతీకారము ఆయన ముందు నడుస్తున్నది. మూడోది తెగుళ్ళు ఆయన ముందు నడుస్తున్నాయి అని మనం దేవుని వాక్యంలో చూసాము. నేను కనుక దేవుణ్ణి ఓవర్టేక్ చేస్తే అంటే దేవుణ్ణి ఎదిరించి దేవుణ్ణి ఎదుర్కొని ముందుకు పోయితే ఇక అయిపోయాను. అందుకే దేవుని మాటకు వినుట, దేవుని మాటని లోబడుట అనేది నీకు నాకు చాలా అవసరం. సో యెహోషువ 3వ అధ్యాయంలో దేవుడు ఉన్నాడు. మనసు ముందు వెళ్తుంది. మనసు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారే. సో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారిని నేను ముందు పెట్టి ఏం చేస్తాను అంటే ఆ యొక్క దేవుని అడుగుజాడలలో ఆ యొక్క వాగ్దాన దేశానికి నేను ప్రవేశిస్తాను అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. చూడండి 89వ కీర్తన 8వ వచనం. 89వ కీర్తన 8వ వచనం. 89వ కీర్తన 8వ వచనం. యెహోవా సైన్యములకు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు దేవుడు. నీ వంటి బలాఢ్యుడు నీ విశ్వాసత్య చేత నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. నీవు ఆవరింపబడి ఉన్నావు. ఆయన విశ్వాస్యత చేత ఆయన ఆవరింపబడి ఉన్నాడు. సో ఆయన ముందు ఏముంది అంటే ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన యొక్క మంచితనం అనేది ఆయన ముందు ఉంది. సో ఇవన్నీ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో దాని తర్వాత 85వ కీర్తన 13వ వచనం మనందరికీ బాగా తెలుసు. చూడండి 85వ కీర్తన 13వ వచనం. నీతి ఆయనకు ముందు నడుచును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. ఆయన అడుగుజాడలలో అది నడుచును. సో కాబట్టి 5 సంగతులు మనం చూసాం. సో ఒకటి అగ్ని ఆయన ముందు నడుస్తుంది. దాని తర్వాత తెగుళ్ళు ఆయన ముందు నడుస్తుంది. ఆయన చేసే ప్రతీకారం ఆయన ముందు నడుస్తుంది. ఆయన విశ్వాసం చేత ఆయన ఆవరింపబడి
ఉన్నాడు అండ్ నీతి ఆయనకి ముందు నడుస్తున్నది అనే సంగతి మనకి ఇక్కడ అర్థం. పొరపాటున నేను కనుక దేవుని ఓవర్టేక్ చేస్తే ఇంకా ఈ 5 కాబట్టి అందుకే దేవుని మాటకు లోబడ్డ, దేవుని మాట వినుట, దేవుని యొక్క సన్నిధి పేర్చుట అనేది నీకు నాకు చాలా అవసరం. సరే, ఈ యొక్క యెహోషువ పుస్తకం మొత్తానికి మనము ఒక టైటిల్ ఇచ్చాము. ఏంటి అంటే ఫెయిత్ ఈజ్ ద విక్టరీ, అంటే జయ జీవితం జీవించడానికి కావాల్సిన విశ్వాసము. విశ్వాసాన్ని బట్టి నేను ఆత్మీయంగా జయ జీవితము జీవిస్తాను అనేది ఈ మొత్తం పుస్తకానికి మనం ఇచ్చిన ఐడియా. మొదటి అధ్యాయానికి మనము ఒక శీర్షిక ఇచ్చినాం. ఏంటి అంటే ఫెయిత్ ఫౌండేషన్, విశ్వాస పునాది. రెండో అధ్యాయానికి ఇంకొక టైటిల్ మనం ఇచ్చాం, ఫెయిత్ యాక్షన్, క్రియారూపకమైన విశ్వాసం. మూడో అధ్యాయానికి మనం ఏమి టైటిల్ ఇచ్చినామంటే ఫెయిత్ కాన్సక్రేషన్, అంటే విశ్వాస పవిత్రీకరణ. ఈ రోజు 4వ అధ్యాయం. సో ఇప్పుడు 4వ అధ్యాయానికి మనము ఏమి ఇస్తామంటే ఫెయిత్ మెమోరియల్స్, అంటే జ్ఞాపకానికి సూచనమైన విశ్వాసము అని మనము చెప్పవచ్చు. సో విశ్వాసపు జ్ఞాపకాలమైన సో ఫెయిత్ మెమోరియల్స్ అనే ఈ యొక్క టైటిల్ మనం ఈ యొక్క 4వ అధ్యాయానికి ఇస్తున్నాం. సరే, 3వ అధ్యాయంలో ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఆ యొక్క యోర్దాను నదిని వాళ్ళు దాటితే ఆ వాగ్దాన దేశంలో అడుగు పెడతారు అంతే. ఈ సిట్టిం నుండి ఆ యోర్దాను నది దాటి ఆ యోర్దాను నది దాటిన తర్వాత వాగ్దాన దేశంలో వాళ్ళు అడుగు పెడతారు. సరే, 3వ అధ్యాయము ఆఖరి వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరంగా నిలిచి జనులందరూ యోర్దాను దాట తొలగుతున్నారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ప్రజలందరూ వెనకాలన్నారు. ఈ యాజకులు మందసాన్ని తీసుకొని ఆ యోర్దాను మధ్యలోకి వచ్చారు. మధ్యలోకి వచ్చి వాళ్ళు ఆగినారు. ఆగిన తర్వాత ఈ జనులందరూ ఆగిపోయారు. జనులందరూ అయిపోయిన తర్వాత ఇంకా ఆ యొక్క మందసము ఆ యొక్క మధ్యలోనే ఉంది. ఆ యోర్దాను మధ్యలోనే ఉంది. ఆ యాజకులు కూడా మధ్యలోనే ఉన్నారు. ఆ మధ్యలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. 2-3 వచనాలు చదువుతున్నాను. 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రతి గోత్రములకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసుకుని వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయ చోట వాటిని నిలువబెట్టుడని వారి ఆజ్ఞాపించు. ఇంకా ఆ నీళ్ళన్నీ అట్లనే నిలబడి ఉన్నాయి. యాజకుల మాంసం మధ్యలో అట్లనే ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే అందరూ దాటి వచ్చేసారు కదా, ఆ 12 గోత్రములలో ఒక్కొక్క మనిషిని నువ్వు ఏర్పాటు చేసుకో. ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఒక్కొక్క మనిషిని ఆ యొక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ మధ్యలోకి వెళ్ళి గోత్రములకు ఒక రాయి చొప్పున తీసుకొని వెళ్ళండి. గోత్రములకు ఒక రాయి తీసుకొని వచ్చి మీరు ఏం చేయాలంటే ఆ పాపకి ఇట్లా నిలబెట్టాలి. ఎందుకు అంటే జ్ఞాపకార్థంగా ఉండడానికి. మళ్ళీ దాని తర్వాత మీ పిల్లలు కనుక ఈ రాళ్ళు ఎందుకు ఇట్లా నిలబెట్టినారు, ఏంటి ఈ రాళ్ళని తీసేస్తా అని అంటే కాదు. ఆ యొక్క రాళ్ళని ఎందుకు నిలబెట్టినారు అని అంటే అది జ్ఞాపకార్థంగా, అది ఆ రాళ్ళని చూసినప్పుడు ఏమి అంటే మనకి దేవుడు చేసిన అద్భుతం, దేవుడు అనేది జ్ఞాపకం వస్తాయి. ఈ యొక్క యోర్దాను దాటడానికి దేవుడు చాలా గొప్ప అద్భుతం చేసినాడు అని ఆ రాళ్ళ ద్వారా అయినా సరే మనం సువార్త చెప్పొచ్చు. ఆ రాళ్ళ ద్వారా అయినా సరే దేవుడి యొక్క అద్భుతాలు ఇతరులకి తెలియజేయచ్చు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేసినాడు అంటే జ్ఞాపకార్థంగా ఆ యొక్క రాళ్ళని మీరు అట్లా నిలవబెట్టండి అని అంటాడు. సరే, ఆ యొక్క రాళ్ళని తీసుకురావడానికి కూడా ఒక ప్రొసీజర్ దేవుడు కూడా చెప్పాడు. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే ఆ రాళ్ళని నువ్వు భుజం మీద మోసుకోవాలి. 12 మంది ఆ రాళ్ళని నెత్తి మీద పెట్టుకొని వస్తారు, లేకపోతే కట్టు తెచ్చి ఇట్లా ఎత్తుకొని
భుజం మీద మోసుకొని రావాలా ఒకటి. దాని తర్వాత అదే రాళ్ళని ఏం చేయాలి అంటే మీరు నిలబెట్టాలి. సో రాళ్ళు అంటే సాక్ష్యము అని అర్థం. నా యొక్క సాక్ష్యాన్ని నేను నా భుజం మీదనే మోసుకోవాలి. నా యొక్క సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకోవాలి. అది దాని యొక్క ఆత్మీయ అర్థం. నేను నా యొక్క సాక్ష్యాన్ని మోసుకుంటున్నాను. అర్థం నాకు ఒక సాక్ష్యం అనేది ఉందా, నాకు ఒక సాక్ష్యం, నాకు సాక్ష్యం ఉండాలి అనే అవగాహనలో నువ్వు నిలుపుకున్నా లేదా? నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలా, నా సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకోవాలా. ఎక్కడున్నా సరే, ఎవరి మధ్యలో ఉన్నా సరే నేనేం చేయాలి అంటే నా సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకోవాలి. నా సాక్ష్యాన్ని నేను మోయాలా. నా సాక్ష్యమే ఏమి అంటే ఇతరులకి ఒక జ్ఞాపకార్థంగా ఉండాలి. నేను ఎక్కడ జీవించినా సరే నా యొక్క సాక్ష్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన జ్ఞాపకాలకి సూచన ఏంటి? ఇప్పుడు ఢిల్లీలో ఇండియా గేట్ ఉంది. ఆ యొక్క ఇండియా గేట్ ఎందుకు పెట్టినారు తెలుసు? మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవరైతే సైనికులు చనిపోయినారో ఆ సైనికుల యొక్క జ్ఞాపకార్థంగా ఢిల్లీలో ఏం చేశారంటే ఇండియా గేట్. ఆ ఇండియా గేట్ మీద ఏముంటాయంటే ఎంతమంది సైనికులైతే ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినారో వాళ్ళందరి పేరు పెట్టారు. ఎంతమంది అయితే చనిపోయినారో వాళ్ళందరి పేరు ఇంటి మీద రాసిన వాళ్ళు చూసుకో లేదు. నేను చూసిన, నాకు తెలుసు ఒక్కొక్క సైనికుడి పేరు మంచిగా హిందీలో రాసి పెట్టినారు. సో ఎందుకు ఆ ఇండియా గేట్ కట్టినారు అంటే సైనికులు చనిపోయిన దానికి జ్ఞాపకాలుగా కొన్ని అట్లా మన దేశంలోనే కొన్ని అట్లా మనం చూస్తాం. ఆ గాంధీ తాత చనిపోయినాడు, ఆ గాంధీ తాత యొక్క సమాధి చూసినట్టే. ఆ గాంధీ తాత సమాధి కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. పెద్ద ప్లేస్, ఆ కాంపౌండ్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. దానికి కావాలని ఆయనకే మన పోలీసులు ఉంటారు. లోపలికి పోవాలంటే టికెట్ తీసుకొని పోవాలి, చూసి వచ్చేసేయాలి. సో ఎందుకు అంత భద్రంగా పెట్టినారు అంటే జ్ఞాపకాలు. ఒక మహానుభావుడు చనిపోయినాడు, లేకపోతే దేశం కోసం పోరాడిన వాళ్ళు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థంగా అట్లా వాళ్ళు ఏం చేశారంటే అని చూసినప్పుడు గుర్తొచ్చేస్తారు వెంటనే. సో అదేవిధంగా నీకు నాకు ఉండాల్సిన జ్ఞాపకార్థం ఏంటి అంటే నా సాక్ష్యము. నా సాక్ష్యాన్ని బట్టి, నా యొక్క ప్రవర్తనను బట్టి ఏమి అంటే నా కుటుంబంలో అయినా సరే, నా యొక్క బంధువుల మధ్యలో అయినా సరే, నేను పనిచేసే స్థలంలో అయినా సరే, సంఘంలో అయినా సరే, ఎక్కడైనా సరే నా సాక్ష్యమే ఏమి అంటే ఇతరులకి ఏమి అంటే ఒకటి ఒక గుర్తుగా ఉండిపోతుంది. ఎవరైనా సరే చూసేది సాక్ష్యం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు గమనించేది కూడా అదే. సో కాబట్టి వాట్ ఈజ్ మై టెస్టిమనీ? నా సాక్ష్యాన్ని నేను మోస్తున్నానా, మోయట్లేదా? నా యొక్క సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకున్నానా, పడగొట్టుకున్నానా? అసలు సాక్ష్యం అనేది మనకు ఉందా? అది ఇక్కడ ఉన్న రాళ్ళు మనకు ఏం చూపిస్తున్నాయంటే నా యొక్క సాక్ష్యం అనేది ఎట్లా ఉన్నది, నా యొక్క ఆత్మీయ జీవితం ఎట్లా ఉన్నది అనే సంగతి మనకు ఇది గుర్తు చేస్తున్నాం. ఈ యొక్క 4వ అధ్యాయాన్ని మనం ఏం చేస్తామంటే 3 భాగాలుగా విభజిస్తాం. 3 భాగాలుగా విభజించి ఒక కొద్ది రోజు దీన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి 9 వచనాలలో ఏముంటుంది అని అంటే జ్ఞాపకార్థ రాళ్ళని తీసుకొని వచ్చుట అండ్ నిలబెట్టుట. సో జ్ఞాపకార్థ రాళ్ళని ఏమి అంటే వాళ్ళు తీసుకొని రావాలి. బహుశా నా సాక్ష్యాన్ని నేను పడేస్తున్నానేమో, నా సాక్ష్యం ఎక్కడైనా పడిపోయిందేమో. కాబట్టి నా సాక్ష్యాన్ని ఎక్కడ పడగొట్టుకున్నాను, నా సాక్ష్యం ఎవరి దగ్గర కూడగొట్టుకున్నాను, ఏం చేయాలి అంటే మరలా నా యొక్క జీవితాన్ని నేను పరీక్షించుకుంటాను. మరలా నా యొక్క హృదయాన్ని నేను పరీక్షించుకుంటాను. దేవుడు మరలా నన్ను సరిచేస్తాడు, మరలా నన్ను కడతాడు. ఈ యొక్క దేవుడు మరలా నన్ను ఏమి అంటే కట్టడానికి సమర్థుడు. నేను పడిపోయిన స్థితిలోనే ఉండ ఈ దేవుడికి ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న ఈ ప్రజలంతా ఏం చేశారంటే వెళ్ళాలా, ఆ యొక్క రాళ్ళని తెచ్చుకోవాలి. రాళ్ళు అంటే
నా యొక్క సాక్ష్యాన్ని నేను ఎక్కడ పడేస్తున్నాను, ఎక్కడ పోగొట్టుకున్నాను, ఎవరి దగ్గర నా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను, ఏ సంఘంలో నా సాక్ష్యం పోగొట్టుకున్నాను, ఎక్కడ నా యొక్క సాక్ష్యం పాడైందో ఆ యొక్క సాక్ష్యాన్ని నేనేం చేస్తానంటే మళ్ళీ సరి చేసుకుంటాను. దేవుని సన్నిధికి వచ్చి నా యొక్క సాక్ష్యాన్ని నేను బాగు చేసుకుంటాను. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. ఒక వ్యక్తిని నేను బాగా తిట్టినాను, బాగా సీరియస్ అయినాను, వాడిని మస్తు ఇట్లా బాగా తిట్టినాను, ఆయన తిట్టినాను, అందరూ తిట్టినాను. మళ్ళీ ఆ వ్యక్తిని పోయి సారీ చెప్పాలండి, చాలా కష్టం, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. పోనీ నా అంత కావాలి తిట్టినాను, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నా సాక్ష్యం పోయేది. నువ్వే తీసుకోవాలి మళ్ళీ నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి. దేవుడు దర్శించినాడు, వెళ్తాను, సారీ అండి, దయచేసి నన్ను క్షమించండి, ఏదో తెలియక అట్లా అనేసినాం అంటే దేవుడు మళ్ళీ మనల్ని సరి చేస్తాడు. నా సాక్ష్యాన్ని నేను సరి చేసుకుంటాను. సో కాబట్టి నా యొక్క సాక్ష్యాన్ని నేను ఏమి అంటే పోగు చేసుకుంటాను. మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నానో అదే స్థలంలో నా సాక్ష్యాన్ని మళ్ళీ కట్టుకుంటాను. మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడ కూడా ఒక సేవకుడు ఉన్నాడు, ఏలియా అనే సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అంటే బయలు ప్రవక్తలతో ఆయన ఏం చేస్తాడు అంటే ఛాలెంజ్, సవాల్ విసురుతాడు అన్నమాట. బయలు దేవుడు అయితే మీరు మీ దేవుడు చూడండి, యెహోవా దేవుడు అయితే నేను యెహోవా ప్రార్థన చేస్తాను. ఆ యొక్క యెహోవా ఏ దేవుడైతే ఆ యొక్క అగ్ని చేత ఆయన ప్రార్థనకు జవాబిస్తాడో ఆయన మొదటి రాజు 18వ అధ్యాయంలో ఉంటారు. అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు బయలా దిగిరా బయలా దిగిరా బయలా సమాధానం చెప్పు, మేము నిన్నే మొక్కుతున్నాము, ఓ బయలుదేవుడా, ఓ బయలుదేవుడా, రా రా ఓ చర్మం మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే కాటులు వేసుకుంటారు. ఆడ రక్తం వచ్చేటట్టు వాళ్ళు ఏమంటే వాళ్ళ చర్మాన్ని కాటులు వేసుకుంటారు, ఏమో చేస్తుంటారు, బయలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒల్లి 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 వాళ్ళ గుర్తులన్నీ పోతాయి, రక్తం అంతా కాగిపోతుంది. అక్కడ దేవుని సేవకుడైన ఏలియా చేసిన పని ఏంటి అంటే గోత్రమునకు ఒక రాయి చొప్పున 12 రాళ్ళు తీసుకుంటాడు. ఏమో అక్కడ బలిపీఠం కడతారు, 12 రాళ్ళని కట్టాడు. అక్కడ ఏంటి అంటే ఆ బలిపీఠం అనేది పడిపోతుంది, సాక్ష్యం పడిపోయింది, సాక్ష్యం మొత్తం పోయింది. నా బంధువుల మధ్యలో నా సాక్ష్యం పోయింది, నా సంఘంలో నా సాక్ష్యం పోయింది, ఇంట్లో భార్యలో సాక్ష్యం పోయింది, అమ్మాయిలో సాక్ష్యం పోయింది, అందరిలో సాక్ష్యం పోయింది. ఆ యొక్క పోయిన సాక్ష్యాన్ని నువ్వు నేను ఏం చెయ్యాలి అని అంటే దాన్ని మరలా కట్టుకోవాలి. ఆ సందర్భం చదువుకుంటే నాకు అదే అర్థం అవుతుంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే గోత్రములకు ఒక రాయి చొప్పున 12 రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళతో పడిపోయిన దేవుని బలిపీఠాన్ని ఆయన కడతాడు. కాబట్టి యెహోషువ 4వ అధ్యాయము వీళ్ళు చేసిన పని ఏంటి అంటే ఏ సాక్ష్యమైతే వాళ్ళు పోగొట్టుకున్నారో, ఏ సాక్ష్యమైతే వాళ్ళు పాడు చేసుకున్నారో వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు సరి చేసుకున్నారు. సో నేను కూడా అదే చేయాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏమి అంటే నేను కూడా అదే చేస్తే దేవునికి చాలా సంతోషం. సో కాబట్టి పడిపోయిన ఆ యొక్క బలిపీఠాన్ని ఆయన బాగు చేస్తాడు. దాని తర్వాత ఆయన పరిచయం చేసే వాళ్ళు మందిని పిలిచి మొత్తం ఆవులు భరిస్తాడు. ఆ భరించి ఆవులు ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. నరికి ఆ బలిపీఠం చుట్టూ బలిపీఠం మీద దాన్ని పెడతాడు. పెట్టి బలిపీఠం తోగుతాడు, మంచి తోవేసి నీళ్ళు పోయినాడు. ఒక పద్ధతి అనేది ఉన్నది. సో కాబట్టి నేను ఎక్కడ క్రమం తప్పిపోయినాను, ఎక్కడ పద్ధతి తప్పిపోయినాను, ఎక్కడ నా సాక్ష్యం పాడు చేస్తున్నాను, ఎక్కడ నేను మా నోటి మాట ద్వారా అయినా సరే, చూపు ద్వారా అయినా సరే, కాలంలో ద్వారా సరే ఎక్కడ పడిపోయినాను, ఎక్కడ జారిపోయినాను అనే సంగతి మనం తెలుసుకొని ఇట్లా సరి చేసుకుంటే నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకుంటే చాలా దేవుడు కూడా దానికి సహకరిస్తాడు. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ 4వ అధ్యాయము నీకు నాకు నేర్పించే సంగతి ఏంటి అంటే నా సాక్ష్యాన్ని నేను నా భుజంలో మీదనే పోయాలా, నా యొక్క సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకోవాలా, ఎక్కడున్నా సరే నా సాక్ష్యాన్ని నేను
నిలబెట్టుకోవాలా? కాబట్టి మనందరికి బాగా తెలుసు కదా, దానియేలు, ఆయన ముగ్గురు స్నేహితులు అనన్య, మిషాయేలు, అజాయేలు. వాళ్ళు ఎవరో బబులోను దేశంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళ సాక్ష్యం వాళ్ళకున్నారు. వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు కోరుకోలేదు, వాళ్ళ దేవుడి వాళ్ళు పంచుకోలేదు. వాళ్ళు బలంగా సాక్షులుగానే ఉన్నారు. సో బైబిల్లో పేతురు ఉన్నాడు, ఆయన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన దాంట్లో మొత్తానికి పొడగొట్టేస్తున్నాడు. ఏం చదువు నాకు తెలియదు, ఆయన నాకు చదవడం లేదు అని అన్నాడు. అయినా సరే ప్రేమగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రేమతో చేర్చుకున్నాడు. ఆయన మరలా సమకూర్చున్నాడు. ఆయన ఎప్పుడైతే సాక్ష్యం పోగొట్టుకున్నాడు, అదే ప్రజల మధ్యలో దేవుడు ఆయన్ని అద్భుతమైన సాక్షిగా నిలబెట్టినాడు అనే సంగతి మనము చూస్తాం. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ 4వ అధ్యాయానికి మనము ఇచ్చిన టైటిల్ ఏంటి అంటే ఫెయిత్ మెమోరియల్స్. సో విశ్వాసానికి జ్ఞాపకార్థము. ఏంటి అని అంటే నా సాక్ష్యము. నా సాక్ష్యమే ఏమి అంటే ఇక నా యొక్క నేను విశ్వాసిగా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాను అనే దానికి రుజువు అంటున్నాను. సో కాబట్టి నా సాక్ష్యాన్ని నేనే ముయ్యాలి, నా యొక్క సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకోవాలి, కానీ పడగొట్టుకోవద్దు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. మొదటి 9 వచనాలు మనకు ఏమి చూపిస్తుంది అని అంటే ఆ యొక్క రాళ్ళని సమకూర్చుట అండ్ రాళ్ళని నిలువబెట్టుట అనే సంగతి మనలో 10 నుండి 14 వరకు ఏమి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమి అంటే అవతలికి దాటుట, అంటే మందసాన్ని ఎవరైతే మోస్తున్నారో వాళ్ళందరూ కూడా అవతలికి దాటేస్తారు. 10 నుండి 14 వచనాల వరకు మందసాన్ని మోస్తున్న వాళ్ళు అవతలికి దాటేస్తారు. దాని తర్వాత 17 నుండి 18 వరకు ఏమి అంటే యోర్దాను నది మరలా అంతకు ముందు ఏ విధంగా అయితే అది ప్రవహించిందో ఇప్పుడు కూడా అదే విధంగా అది ప్రవహిస్తుంది. దాని తర్వాత ఏమి అంటే 19 నుండి 24 వరకు ఏమి అంటే ఆ స్తంభాలను వాళ్ళు అట్లా నిలబెట్టేస్తారు అనమాట. మొత్తానికి అందరూ ఆ యొక్క స్తంభాలని సాక్షపు స్తంభాన్ని వాళ్ళు నిలబెట్టేస్తారు. ఈ విధంగా ఈ యొక్క 4వ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనము విభజించవచ్చు. ఇట్లా 4 డివిజన్స్గా మనం చదివితే, డివిజన్స్గా మనం ధ్యానిస్తే ఏమి అంటే మనకు కూడా అర్థమవుతుంది ఈ యొక్క అధ్యాయంలో ఏముంది అనేది. సో కాబట్టి ప్రియమైన దేవుడు, నా యొక్క సాక్ష్యమే ఏమి అంటే నా యొక్క ఆత్మీయ జీవితాన్ని చూపిస్తుంది. నేను హెబ్రోన్లో వాక్యం నేర్చుకునేటప్పుడు 2 సంవత్సరాలు నేను హెబ్రోన్లోనే ఉన్నాను. అప్పుడు వాక్యం నేర్చుకునేటప్పుడు నాకు దేవుడు నేర్పించిన మాట ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో ఖాళీ 4 సువార్తలు ఉన్నాయి. వీఆర్ ద ఫిఫ్త్. 5వ సువార్త ఎవరు అంటే మనమే. 5వ సువార్త మనమే. ఒక వ్యక్తికి నేను కనుక కాంట్రాక్ట్గా ఇచ్చినాను అనుకోండి, దాని వాడు చదవడు. ఒక వ్యక్తికి నూతన నిబంధన పుస్తకం ఇచ్చినాను అనుకోండి, వాడు దాన్ని చదవడు. భక్త సిద్ధాంత సాక్ష్యం ఒక వ్యక్తికి నేను ఇస్తే చదవడు, నన్ను చదువుతాడు. అర్థమవుతున్నాను? ఒక వ్యక్తి ఏం చేస్తారు? ఇప్పుడు ఈ లోకం అంతా ఏం చేస్తుంది? మనం ఎంత సువార్త ప్రకటించినా సరే వాళ్ళు వినరు, వాళ్ళు నమ్మరు, వాళ్ళు రారు. వాళ్ళు మనము కరపత్రం పంచినా సరే వాళ్ళు చదవరు. మనము స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటున్నాం కానీ అనౌన్స్మెంట్ చేసినా సరే వాళ్ళు వినరు, వాళ్ళు రారు. ఇది కాదు వాళ్ళు అంటే మనల్ని చదువుతారు. నన్ను చదివిన తర్వాత ఈ వ్యక్తిలో ఏదో ప్రత్యేకత ఉంది, ఈ వ్యక్తి అందరిలా లేడు, ఈ వ్యక్తి శాంతి సమాధానంతో నెమ్మదిగా ఉన్నాడు, ఇది దానికి కారణం ఏంటి అని నన్ను బట్టి ఆ మందిరానికి వస్తాడు. హెబ్రోన్లో నేను నేర్చుకున్నాను. వీఆర్ ద ఫిఫ్త్ గాస్పెల్. మనమే 5వ సువార్త. ఈ లోకం మనము ఈ 4 సువార్తలు చదివి రక్షణ పొందినాము. ఇప్పుడు ఈ లోకంలో లోకస్తులు రక్షణ పొందాలి అంటే వాళ్ళు నన్ను చదువుతారు. నన్ను చదివి వాళ్ళు ఈ యొక్క దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళు నన్ను చదువుతున్నారు అంటే నా సాక్ష్యం ఎప్పుడు ఇప్పుడు కుటుంబంలో కానీ, లేకపోతే సంఘంలో కానీ, ఉద్యోగం చేసే స్థలంలో కానీ, వ్యాపారం చేసే స్థలంలో కానీ, నా యొక్క వీధిలో కానీ, నేనున్న ప్రాంతంలో కానీ, ఎక్కడైనా సరే బంధువుల మధ్య ఎక్కడున్నా సరే నా సాక్ష్యం ఏంటి? ఈ లోకం మనల్ని చదువుతుంది.
నన్ను బట్టి వాళ్ళు మందిరానికి రావాలన్నా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి నువ్వు నేను, ఎంత జాగ్రత్తగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్లో సాక్ష్యాలు పోగొట్టుకున్నది చాలా మంది ఉన్నారు, సాక్ష్యాలు కాపాడుకున్నది చాలా మంది ఉన్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అని ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. భార్య భర్త, వాళ్ళకు పిల్లలు ఉన్నారా లేదా బైబిల్లో లేదు, కానీ బైబిల్లో ఆ రెండు పేర్లు కలిసి వస్తాయి. విడివిడిగా ఆ పేర్లు అసలు రాలేదు. అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసే సేవ చేసినారు. భార్య భర్త ఇద్దరు. పౌలు ఏం చెప్తారంటే వాళ్ళు దేవుని సేవకుడు, నా కొరకు వాళ్ళ ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుక తీయలేదు. నా కొరకు వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది వాళ్ళ సాక్ష్యం. అసలు నిజంగా వాళ్ళ గురించి చెప్పాలంటే యూదులంతా రోమా దేశంలో నుండి వెళ్ళిపోండి అని ఒక చట్టం వస్తుంది. ఆ చట్టం వచ్చినప్పుడు వాళ్ళు ధర్నాలు చేసినారా, రాస్తారోకాలు చేసినారా, ఏం చేసినారో మరి మిగతా వాళ్ళంతా ఏం చేసినారో మనకు తెలియదు. కానీ వీళ్ళు మాత్రం అయ్యో చట్టం మారిపోయింది, ప్రభుత్వం మారిపోయింది, ఇటువంటి లా ఒకటి వచ్చింది, ఇటువంటి చట్టం వచ్చింది, మనందరం వెళ్ళిపోదామని అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు గుళ్ళే గుండా చదువుకొని ఆ రోమా దేశాన్ని వదిలిపెట్టి వచ్చేస్తారు. సో అటువంటి సందర్భంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు, దేవుని పనే వాళ్ళు చేశారు. సో ఇప్పుడు నీ సాక్ష్యము నా సాక్ష్యము ఎట్లా ఉంది అనే సంగతి ఏమి అంటే మనం ఇంకా ముందుకి ఈ యొక్క స్టడీని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఈ యొక్క 4వ అధ్యాయాన్ని 4 భాగాల్లో మనం విభజించడం. ఈ యొక్క 4వ అధ్యాయానికి ఏమి అంటే ఒక టైటిల్ కూడా మనం ఇచ్చినాం. ఏంటి అంటే విశ్వాస జ్ఞాపకాలు, ఫెయిత్ మెమోరియల్స్ అనే ఈ యొక్క టైటిల్ దీనికి ఇచ్చినాం. దేవుడి వచ్చే వారం నేను రానండి, నేను పరిచయ నిమిత్తమై నేను రానుకుంటున్నాను. వచ్చే వారం నేను రాను, వచ్చే వారం మీరే చూసుకోండి, దాని తర్వాత వారం వస్తుంది. ఇది 26th జనవరి యూత్ రిట్రీట్. ఎక్కడ అంటే కోరియన్ ప్రేయర్ హౌస్, గోకుల్ ప్లాట్స్, కూకట్పల్లి. ఏ శామ్యుయల్ స్టీఫెన్ బుష్ గారు ఆహ్వానం ఇచ్చినారు సంఘానికి. 26వ తారీఖు అంటే మన గణతంత్ర దినోత్సవం నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యూత్ రిట్రీట్ ఉంది. కోరియన్ విషయాలు కోరియన్ ప్రేయర్ హౌస్, గోకుల్ ప్లాట్స్, కూకట్పల్లి. ఫోన్ నంబర్లు కూడా ఇచ్చినారు, ఇవి తీసుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా పాల్పొందండి. మీరు కూడా మీ పిల్లలు కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా చేస్తున్నామన్నా మనం చేస్తున్నాం. ఈ సాల్మన్ కొడుకు పెళ్లి ఏదైనా రేపు సాల్మన్ యొక్క కొడుకు పెళ్లి కూడా ఉన్నది, దాని గురించి కూడా ప్రార్థన చేయండి, దాన్ని కూడా పాల్పొందడానికి ప్రయత్నించండి. సో వచ్చే వారం నేను రాము, దయచేసి ప్రార్థన. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఎంతో అద్భుతమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పరలోక తండ్రి, నేటి దినాలలో మా యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంది, మా సాక్ష్యాన్ని మేమే పోయాలా, మా సాక్ష్యాన్ని మేమే నిలబెట్టుకోవాలా. పరలోక తండ్రి, మరి ఆయన రాళ్ళు అనేది మా యొక్క సాక్ష్యాన్ని చూపిస్తున్నాయి అనే మాట చూపిస్తున్నాం. పరలోక తండ్రి, మరి ఆయన 4వ అధ్యాయంలో మేము వచ్చినాము. ఈ 4వ అధ్యాయంలో ఇంకా అనేకమైన సంగతులు తెలుసుకోగలరు. మాకు మీరు సహాయం చేయండి. మీరు చేసుకోవాలని వాక్యాన్ని మర్చిపోకుండా కల్పించండి. ప్రభావ ఎన్నో విషయాలు మీరు నాకు కూడా నేర్పించినారు, మీ ప్రజలకు నేర్పించమన్నారు. ప్రభావ మరి మీరు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మీ ప్రజలతో పంచుకున్నారు. సాధారణ సంఘానికి ఇచ్చిన వాగ్దానం చేసుకోగలరు. ఆ సంఘాన్ని ఆధారం చేసుకొని రాయబడే యొక్క పాట టైంలో స్తోత్రాలు. రానున్న దినాల్లో ఈ యొక్క పాట కూడా మేము నేర్చుకునేలాగా, సంఘంలో పాడేలాగా, వాటిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మేము కూడా గ్రహించేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. విధమైన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టండి, తండ్రి. మరి ఆయన ఇంకనూ అనేకమైన సంగతులు మేము తెలుసుకునేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా వెళ్తున్నాం. మీ జీవనాశీర్వాదంతో మాకు వస్తుందిగా
ఏసునామమున ప్రభు మరి రేపటి దినాన సొలొమోను యొక్క కుమారుని వివాహం ఉంది. సిద్ధపడ పనులన్నింటిలో కూడా దూరంగా ఉండండి సాధ్యం. మరి నేను ఈ యొక్క శనివారము, ఆదివారము, సోమవారం 3 రోజులు కంటిన్యూస్గా హాలిడేస్ వస్తున్నాయి. ప్రభు మరి ఈ 3 రోజుల సేవలలో కూడా కొన్ని ప్రత్యేక కూడికలు ఉన్నాయి. మరి నేను కొద్దిమంది ఆయా కూడికలు పెట్టుకుంటున్నారు. పరలోక తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక కూడికి అటెండ్ అయ్యి ఆత్మీయమైన దేవుని ముందుగా సహాయం చేయండి. సిద్ధపాటు పనులన్నింటిలో కూడా మీ యొక్క వర్తమానికులని తండ్రి నాయన మరి మీ ఆత్మచేతని ఇవ్వండి. మీ మహిమ ఇచ్చిన అవకాశంగా స్తుతిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించు.